బాయ్స్ లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మరొక వీడియో అయితే మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే అత్తయ్యతో ఫుడ్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాము. అదేం లేదండి, ఇద్దరం సేమ్ అయితే తీసుకున్నాము క్వాంటిటీ ఆఫ్ రైస్, అలానే కర్రీ, ఒక ఎగ్ అన్నమాట. ఎలా తిన్నా పర్లేదు, ప్లేట్ లో అయితే కొంచెం కూడా మిగిల్చకుండా తినేసేయాలి. ఇద్దరిలో ఎవరైతే ఓడిపోతారో వాళ్ళైతే కొంచెం నిమ్మకాయ అయితే తినాలి. మటన్ చికెన్ ఏం కాదండి, ఇంకా ఫస్ట్ టైం కదా, ఇంకా రైస్ తో అయితే మొదలు పెడుతున్నాము. ఇంకా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉంటది, ఫన్నీగా కూడా ఉంటది. అత్తయ్యతో ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి చూడండి. రెడీ అత్తయ్య? రెడీ. 1 2 3. అది చాలా స్పైసీగా ఉంది. ఫస్ట్ టైం చేస్తున్నానండి. అత్తయ్య గెలిసిద్దా నేను గెలుస్తాను చూడాలి. ఇది నంచుకొని ఏంటంటే చాలా బాగుంటుంది. ఒక పక్క అయితే చల్లబడుతుంది, చెరుకు వణుక్కుంటూ ఫుడ్ ఛాలెంజ్ అయితే చేస్తున్నాము. నువ్వే కలిసేటట్టుగా ఇద్దరు సమానంగా ఉంది. కర్రీ చాలా మంటగా ఉంది. అయిపోయింది. బాగా వేసింది. అయిపోయింది వేసింది. ఎక్కువ ఏముంది, అయిపోయింది. అట్లా ఉంది. కొద్దిగా అయినా నేనే గీసాను.
ఓకేనండి, నేనైతే ఓడిపోయాను. రూల్ ప్రకారం అయితే నిమ్మ ముక్క నేను తినాలి. అంతేనా? అంతే. కొద్దిలోనేగా మిస్ అయింది. కొద్దిలో మిస్ అయినా రూలే. ఓకేనండి, అత్తయ్య అయితే ఛాలెంజ్ లో ఓడిపోయింది కదా, ఈ నిమ్మ దెబ్బ అయితే తినాలి. అమ్మో, పులుపు ఏందంటావు? మొత్తం నోట్లో వేసుకోవాలి. నోట్లో వేసుకోవాలి. అబ్బా, పొల్లగా ఉంది. బా, అయిపోయిందా? ఓకేనండి, ఛాలెంజ్ ఓడిపోయినందుకు అత్తయ్య అయితే నిమ్మదెబ్బ తింది. మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని ఫుడ్ ఛాలెంజ్ తో మేము ముందుంటాము. మొదటిగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. బాయ్.